హాయ్ గైస్, టుడే మనం యాంగ్రీ మామ్ ఎపిసోడ్ 2 అయితే చూసేద్దాం. దానికి ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో స్టార్టింగ్ ముందే అడుగుతున్నా, ఒక లైక్ ప్లీజా, లైక్ చేసుకోండి మరి. సో నేను మీ ఎవరో అహానా ఎవరో ఒక లేడీకి బాడీ మసాజ్ అయితే చేస్తున్నారు. బయట మన నంషి దగ్గర తన్నులు తీసుకున్న వాళ్ళైతే వచ్చి చెప్తున్నారు, అమ్మ మిమ్మల్ని చూడడానికి నంషి అనేసి ఒక అమ్మాయి వచ్చింది. ఏంటి నంషినా? నువ్వు బాంగోల్ గురించి చెప్తున్నావా? ఏమో తెలియదు, కానీ చూడ్డానికి ఒక స్కూల్ స్టూడెంట్లా ఉంది. అదెవరో మనకు తెలుసు కదా, హోరా వాళ్ళ మామే. తనైతే ఫైటింగ్ ఇంకా కంప్లీట్ చేసినట్టు కనిపించలేదు. ఇప్పుడు కూడా చూడండి, రబ్బర్ బ్యాండ్ని తీసి ఒక స్టిక్స్ లా ఉంది, దానికి చుట్టేసి భయంకరంగా కొడుతుంది. సో జంగ్ కూడా అక్కడికి వస్తుంది. తన వెనక ఇద్దరైతే ఆ పావాన్ని పట్టుకొని ఆటించుకుంటూ వస్తున్నారు, ఎఫెక్ట్ ఇస్తున్నారంట. సో ఇప్పుడు జంగుమా అయితే మన హోరా వాళ్ళ మామ్ ఫేస్ని చూస్తుంది. జో బాంగోల్ నువ్వా? తనకి ఇంకొక పేరుంది, అదే నాంషి అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే థింక్ చేస్తుంది. సో ఇక నుంచి మన హీరోయిన్ పేరైతే నంషి, ఓకేనా? సో తన స్కూల్ ఏజ్లోనే చూపిస్తున్నారు. తనైతే క్లాస్ని కట్ చేసేసి బయటికి ఎక్కడికో వెళ్తుంది. జంగుమా అయితే క్లాస్ని కట్ చేసేసి ఒక టీచర్ని కొట్టాలని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మన జంగు ఉంది కదా, తనని ఏదో ఒక టీచర్ అబ్యూస్ చేసేటట్టు మాట్లాడున్నాడు అనమాట. సో వాడిని కొట్టాలని చెప్పేసి ఇప్పుడు ఈమె కాంపౌండ్ అయితే దూకుతూ ఉంటుంది. జంగ్ అయితే వెనక వచ్చి వెయిట్ చేయి, నేను కూడా వస్తాను, అడిగి ఈరోజు ఈ స్కేల్ని వెనకాల చెక్కాల్సిందే అని చెప్పేసి అంటుంది. లేదు నువ్వు వద్దు, మీ మామ్కి తెలిస్తే బిగ్ ప్రాబ్లం అవుతుంది, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి తనైతే పైకి ఎక్కి వెళ్తూ ఉంటుంది. జంగ్ అయితే అక్కడే ఉండదు, కింద వంగండి నేను ఎక్కి వెళ్ళాలని చెప్పేసి తను వెనకే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ టీచర్ని చూపిస్తున్నారు. అతనైతే ఒక సైడ్లో నిల్చుకొని యూరిన్ పాస్ చేస్తున్నాడు. వెనక్కి వచ్చిన మన నంషి అయితే స్కేల్ పెట్టుకొని బెదిరిస్తుంది. ఇక నుంచి పావాడేసుకున్న అమ్మాయిలు వెనక తిరిగావు అని నాకు వినిపించింది అనుకో అమ్మాయి, పిసికి పిండి చేస్తాను, అర్థమవుతుందా? తనైతే చెప్పేసి వెళ్ళిపోతుంది. నన్నులా చేసేసి సేఫ్గా ఉండిపోవచ్చు అనుకుంటున్నావా నాంషి? నేను సేఫ్గా లేకపోతే నువ్వు కూడా ఉండలేవరా నా పొటాటో అని చెప్పేసి తను వెళ్తుంది. వెనకొచ్చిన జంగ్ తన పార్టీకి ఏదైనా ఒకటి చేయాలి కదా, సో వాడిని కొట్టేసి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే స్కూల్లో కూడా సైలెంట్గా ఉండడం లేదు. ఇప్పుడు కూడా చూడండి, కార్ పైన పెయింట్ ఏదో స్ప్రే చేసి ఎగ్స్ అంతా పగలగొట్టేసి పరిగెత్తి వెళ్ళిపోతుంది. అక్కడున్న టీచర్ కూడా భయంకరంగా టెన్షన్ అవుతుంది, ఎవరు చేసింది ఇది అనేసి. క్లాస్ ఎత్తుతూ ఉంటే కూడా సరిగ్గా చూడదు. సో టీచర్ అయితే లేపుతున్నాడు, ఏ అమ్మాయి లేయి, మీ డాడీని పిలుచుకోరా, నేను అతనితో మాట్లాడాలి. మా డాడీనా? అతనైతే జైల్లో ఉన్నాడు, 7 stars, తెలుసు కదా, భయంకరమైన కిల్లర్. ఓ అవునా అని చెప్పేసి ఇతను కొంచెం బ్యాక్ కొడుతున్నాడు. సరే మీ మమ్మీని పిలుచుకోరా అంటే జంగు మళ్ళీ చెప్తుంది, సార్ వాళ్ళ మమ్మీ చాలా పాపం సార్, ఏ న్యూ ఇయర్కి ఏ సంక్రాంతికి లీవ్ తీసుకునిందే లేదు, 24 hours షాప్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయింది, చాలా పాపం సార్, తనైతే రాలేదు. ఈ సార్ అయితే థింక్ చేస్తున్నాడు, ఏంట్రా ఇది, ఫాదర్ని అడిగితే బెదిరిస్తుంది, మదర్ని అడిగితే సెంటిమెంట్గా కొడుతుంది, ఏందా చెయ్యాలి? చేస్తే నంషి వాళ్ళ మామ్కి తను హెల్ప్ చేస్తూ ఉంది. ఈ సైడ్లో అయితే ఆపోజిట్ స్కూల్ ఉంటుంది కదా, సో ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటున్నారు. అండ్ ఈ 2 girls అమ్మో భయంకరంగా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి తిట్టుకుంటున్నారు. నేనైతే ఈ సీన్ని చూసేటప్పుడు లిటరలీ లాఫింగ్. ఈ ఫైట్లో ఎవడో ఒకడు భయంకరంగా మన జంగుమాన్ అయితే కొడేస్తున్నాడు. సో జంగ్ అయితే చెప్తుంది, వెళ్ళి నంషిని తొడుక్కోరా అని చెప్పేసి. ఈ సైడ్లో నంషి అయితే వాళ్ళ మామ్ దగ్గర చెప్తుంది, మామ్ టీచర్ నిన్ను స్కూల్కి పిలిచాడు, స్టార్ట్ చేసావా, ఈసారి ఏ అమ్మగండం తెచ్చావు, నా తలని తినడానికే ఉన్నావు నంషి నువ్వు అని చెప్పేసి తిడుతూ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేపించింది కదా, సో ఆ పాప అయితే వచ్చి చెప్తుంది, నంషి మన జంగుమా తనులు తీసుకుంటుంది, బిన్నెగరా నిన్ను పిలిచిందని చెప్పడంతో బయలుదేరుతుంది. ఈ సైడ్లో మన జంగుమాని భయంకరంగా కొట్టేస్తున్నాడు, నా కాళ్ళు పట్టుకో, మీ స్కూల్ గర్ల్స్ అందరినీ వదిలేస్తాను, ఏంటి డీల్ ఓకేనా? అలా మాట్లాడుతూ ఉండగానే ఒక నైఫ్ వచ్చి అతని చైన్స్ వరకు తనిగా తీసుకొని వెళ్ళి గుచ్చుతుంది అనమాట ఒక ప్లేస్లో. ఎవరు రాలి అని చూస్తే మన నంషియే, వచ్చేసింది కదా మా వారియర్ అని చెప్పేసి జంగుమా చూస్తుంది. సో నంషిగా స్లో మోషన్లో పరిగెత్తొస్తుంది. ఆ పరిగెత్తొచ్చే గ్యాప్లోనే మన జంగుమా అయితే చెప్తుంది, ఆ రోజు
అతను అలా పరిగెత్తి వచ్చినప్పుడు ఎలా ఉండిందో తెలుసా, ఒక ఈగిల్లా ఉండింది అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ని చెప్తుంది. సో ఆ గ్యాప్లో మన నంషి అయితే తినడం, పడుకోవడం, చదవడం అన్నీ చేసేసింది అనమాట. సరే అని కింద పడిపోయిన మన వాళ్ళు కూడా పొజిషన్కి వచ్చేసారు. ఆ విలన్ బాయ్ కూడా వచ్చేసాడు. సో ఒక కిక్ ఇస్తుంది వాడికి. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ అంతా ఓవర్. ప్రజెంట్లో మన జంగుమా అయితే చూస్తుంది. నంషి నువ్వేనా అని చెప్పేసి హగ్ చేసుకుంటుంది. ఎన్ని ఏండ్లైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి అడుగుతుంది. నంషి అయితే అడుగుతుంది, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి జంగుమా, చేస్తావు కదా? ఏం కావాలి అంటే, స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కా? ఓ, నిన్ను ఒకసారి జైల్లో పెట్టించాడే వాడిని చంపడం కోసమా? ఆ స్కూల్కి కాదు, మరి వేరే ఏ స్కూల్కి? దాని గురించి మాట్లాడడం కోసమే వచ్చాను. ఈ సైడ్లో హోరా అయితే బాగా పడుకొనే ఉంటుంది నార్మల్గా, బట్ సడన్గా లేచుకునేస్తుంది. ఎందుకంటే మన బోక్ అయితే భయపెట్టింటాడు కదా, తను అన్నీ థింక్ చేసిందేమో. సో సడన్గా లేచుకునేసింది. వీళ్ళైతే కూర్చొని మాట్లాడుతున్నారు. ఏంటి స్కూల్ అంటున్నావు, ఏంటి మ్యాటర్? నేను స్కూల్కి వెళ్ళాలి. అవునా, కానీ నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదే, అట్లీస్ట్ ఒక టీచర్గానే జాయిన్ చేద్దామని చూస్తే ఇప్పుడు టీచర్గా ఎవరు వెళ్ళాలని అడిగింది. మరి నేను స్టూడెంట్గా వెళ్ళాలి. ఏంటి స్టూడెంట్గానా? అవునే జంగుమా, ఇలా చూడు, నువ్వు చూడడానికి కొంచెం యంగ్గానే ఉన్నావు, దానికనేసి స్కూల్కి వెళ్తావా ఏంటి? అది కాదు, హోరా తెలుసు కదా నా డాటర్, తనకి చాలా గాయాలు తగిలింది, బయటికి కూడా చెప్పడం లేదు, స్కూల్లోనే ఏదో జరుగుతుంది, నేను దాన్ని పట్టుకోవాలి, బుల్లి చేసే పిల్లకాయల్ని పట్టుకోవాలి, వేరే ఏదైనా దారి ట్రై చేయొచ్చు కదా. ఇది పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, ఎడ్యుకేషన్ ఆఫీస్లో వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ కావడం లేదు. నువ్వేనే జంగుమా, ఎలానా హెల్ప్ చేయాలి ప్లీజ్. సరే ఓకే చేద్దాం. మరి స్కూల్లో ఎవరికన్నా నిన్ను తెలుసా? ఒక్కడున్నాడు, చెత్తనా కొడుకు, హోమ్ రూమ్ టీచర్, వాడే కదా, చూసుకుందాంలే. సరే జంగుమా, నేనైతే వెళ్ళొస్తాను. మరి నంషి నువ్వేం బాధపడుకో, నీకు నేనున్నాను, వెళ్ళి హాయిగా పడుకో ఈరోజు, ఓకేనా? సరే అని చెప్పేసి నంషి కూడా వెళ్ళిపోతుంది. జంగుమా అయితే థింక్ చేస్తుంది, నంషి ఇప్పుడు ఒక బిడ్డకి మదర్ అయిపోయింది, చూడ్డానికి ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఇది ఒక ఇన్సిడెంట్ని అయితే థింక్ చేసి చూస్తుంది. చెయ్యి అలా అంతా ఉండదులేండి. ఈ సైడ్లో విలన్ డాంగ్ని చూపిస్తున్నారు. అతను మన క్యూని పట్టుకొని లాక్ చేసుకొని బెదిరిస్తున్నాడు. చుట్టని క్యూట్గా ఉన్నావే, ఏంటి చెప్పే మాట ఏది వినడం లేదంట, నీ ఫ్రెండ్ ప్రాణాలతో ఉండాలా ఉండకూడదా? నా ఫ్రెండ్ని ఎందుకు బెదిరిస్తున్నారు? తనే పాపం చేయలేదు కదా. కరెక్టే చేయలేదు, కానీ నువ్వు చేసావు కదా. సో ఎవరికి ఏది కాకూడదు అని అనుకుంటే సైలెంట్గా ఉండడం నేర్చుకో. కట్ చేస్తే నంషి అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసింది. హోరా దగ్గర చెప్తుంది, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, అమ్మ అన్నీ చూసుకుంటుంది, ఓకేనా? ఈ సైడ్లో టీచర్ పార్క్ ఉన్నాడు కదా, వాళ్ళ డాడ్నే చూపిస్తున్నారు. అండ్ ఇతను జడ్జ్, ఫస్ట్ సీన్లో చూపించాను కదా అతను. సో మన నంషికి కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఏమైంది నంషి, నెక్స్ట్ డే వస్తానని చెప్పావు కానీ రాలేదు, ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోయిందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సో పార్క్ అయితే తినడానికి ఫుడ్ చేశాడేమో, సో చేతిలో గంట అయితే ఎత్తుకొని వచ్చేసాడు, వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ అదే సమయానికి పార్క్కి ఒక కాల్ అయితే వస్తుంది. అతను స్కూల్లో టీచర్గా జాబ్ కావాలని అప్లై చేశాడేమో, సో సక్సెస్ అయిపోయింది, జాయిన్ చేయమని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ డాడ్ అయితే చెప్తున్నాడు, నా ఫేవరెట్ స్టూడెంట్ నంషి, తను చాలా అల్లరి పిల్ల, చెప్పింది ఏది చేయదు కానీ చాలా కైండ్ పర్సన్. అండ్ నువ్వు వర్క్ చేసే స్కూల్లో కూడా చాలా స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాల్సింది నీదే, అర్థమవుతుంది కదా పార్క్? అర్థమవుతుంది డాడ్ అని చెప్పి మన పార్క్ అంటున్నాడు. కట్ చేస్తే డాంగ్, అతనైతే ప్యారెట్కి ఫుడ్ పెడుతున్నాడు. అతని దగ్గరికి మన బోక్ అయితే వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంట్రా అని చూస్తే ఇతను గార్డియన్ అన్నమాట మన బోక్కి. సో మన బోక్కి ఒక మనీ కవర్ అయితే ఇస్తున్నాడు. ఇది నువ్వు చేసిన వర్క్ కోసం టిప్స్. అండ్ మీ బ్రదర్ జైల్లో ఉన్నాడు కదా, అతని బయటికి రావడానికి కోసం నేను హెల్ప్ చేస్తాను, సో చెప్పిన మాట కరెక్ట్గా విను అని చెప్పడంతో అతను కూడా చాలా హ్యాపీ. కట్ చేస్తే అత్త ఉంది కదా,
తనైతే బాత్రూంలో నుంచి అరుస్తుంది. ఏంటి మా ఏంటి అని చెప్పేసి అందరూ వచ్చి చూస్తున్నారు. చూస్తే మన హోరా తన హెయిర్స్ అన్నిటినీ కట్ చేసుకొని ఒక కార్నర్లో కూర్చొని ఉంది. హోరా వాళ్ళ మామ్ కూడా చూస్తుంది. తనైతే బాధపడుతుంది. ఇంకొక సైడ్లో మన హంజుమా తనైతే ఒక టీచర్ని పట్టుకొని భయంకరంగా కొడుతుంది. ఎవరో తెలుస్తుంది కదా, హోరా వాళ్ళ మామ్ దగ్గర టీస్ చేశాడే వాడే. సో తనైతే వాడి దగ్గర అడుగుతుంది, నువ్వు ఒక పెద్ద తప్పు చేసావు తెలుసా నీకు అదేంటని. తప్ప? మేడం నేనే తప్పు చేయలేదు. వాడిని ఐస్ బాక్స్లో మూసేసి మళ్ళీ కొట్టండి రా. మళ్ళీ తెచ్చి అడుగుతున్నాడు, ఏంటి గుర్తొచ్చిందా మేడం ఇదా అని చెప్పి. కాదు మళ్ళీ మొయ్యండి రా. సో అతను కూడా ఒక్కొక్క రీజన్ చెప్తూ ఉన్నాడు. వీళ్ళైతే భయంకరంగా ఉతికారేసేస్తున్నాడు వాడిని. యమ్మ నాకు ఏ తప్పు చేశానో గుర్తులేదు, మీరే చెప్పండి అని చెప్తే కూడా మన జంగుమ అయితే చెప్పడం లేదు. సరే అని చెప్పేసి వాడి దగ్గర ఒక ఫామ్ చూపించి, నువ్వేం తప్పు చేసావో నీకు గుర్తులేదు కదా, నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తున్న స్కూల్లో నుంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపో సరేనా. వీడికి కొంచెం హాట్గా సూప్ ఇయ్యండిరా. కట్ చేస్తే మన చియోల్ దగ్గర చూపిస్తున్నాడు. అతను వైస్ ప్రిన్సిపల్ దగ్గర బాగా తిట్టులు తీసుకుంటున్నాడు. ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఇతనే వైస్ ప్రిన్సిపల్ అని, బట్ ఇతను కొంచెం వైస్ ప్రిన్సిపల్ కన్నా తక్కువ పోస్ట్లో ఉన్నాడేమో. సో భయంకరంగా తిడుతున్నాడు. కట్ చేస్తే మన హోరా వాళ్ళ మామ్ తనకి హెయిర్ కట్ చేస్తూ ఉంది. కానీ మన హోరా ఇంకా నార్మల్ అయినట్టు కనిపించలేదు. తను చాలా సైలెంట్గా ఉంది. వాళ్ళ మామ్ అయితే చెప్తుంది, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు హోరా, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అయినా కూడా తను సైలెంట్గానే ఉంది. సరే అని చెప్పి జడ్జికి కాల్ చేద్దామని చూస్తుంది. బట్ చేసినా కూడా నో యూస్, సైలెంట్గా ఉందామని చెప్పి కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మన జంగుమ అండ్ నంషి. జంగుమ అయితే తనని ఒక హెయిర్ క్లీనింగ్ పార్లర్కి అయితే తొడుక్కొని వచ్చిందన్నమాట. హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయడానికి ఒక మిషన్లో అయితే కూర్చోబెట్టిన్నారు వాళ్ళిద్దరిని. సో ఒక లేడీ అయితే పిలుస్తుంది, మేడం నెక్స్ట్ మీ కూతురికి ఒక హెయిర్ థెరపీ చేయాలి వస్తారా అని చెప్పి పిలుస్తుంది. నా నంషి వచ్చేస్తుంది. ఏంటి నంషి వెళ్దామా మరి? మన జంగుమ అయితే ఒరిజినల్ మామ్ గానే మారిపోయింది మన నంషికి. సో హెయిర్స్ అంతా కట్ చేసి కలర్ చేసిన తర్వాత చూపిస్తున్నారు. మన నంషి నిజంగానే కొంచెం వయసు తగ్గినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు నంషిని హోమ్లో డ్రాప్ చేయాలి కదా. సో మన జంగ అయితే అంటుంది, ఇలా చూడు నంషి, నీకు స్కూల్లో ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ మామ్ అయితే రాలేదు, కానీ జంగుమ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నెక్స్ట్ సెకండే అక్కడికి వచ్చేస్తుంది. నువ్వు ఏం భయపడకు, నీకు జంగుమ ఉంది ఓకేనా. నంషి నా బంగారు, స్కూల్లో బాగా చదువుకోవాలి సరేనా. సో మన నంషి కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతుంది ఇక్కడ. హోరా వాళ్ళ మామ్ కూడా ఎవరు చూడక ముందుగా రూమ్లోకి వెళ్ళిపోవాలనుకుంటుంది. చూస్తే వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ మామ్ లోపలికి కూర్చొని ఉంటారు. సో అడుగుతున్నారు, ఓసే ఏంటి ఇది, ఎప్పుడు చూసినా చింపురు జుట్టుతో తిరుగుతూ ఉంటావు, ఈరోజు ఏంటంటే స్ట్రైటింగ్ చేసి హెయిర్ కలర్ అంతా వేసున్నావు. హోరా వాళ్ళ డాడ్ అయితే అడుగుతున్నాడు, యమ్మా పాపకి ఎలా ఉంది? తనైతే ఓకేనే పర్వాలేదు. ఓసే నేను అడుగుతున్నా కదా బదులు చెప్పు, మీరు డిన్నర్ తిన్నారా? లేదు కదా, నేను డిన్నర్ చేస్తానని చెప్పేసి తనైతే సైడ్కి వచ్చేస్తుంది. తినైతే వాగడానికి స్టార్ట్ చేస్తుంది. ఏంట్రా హోరా కన్నా ఈ పిల్లనే బాగుంది, అయ్యో హెయిర్ కట్ వేరే చేసిందా, ఇక పక్కన వాళ్ళు అడిగే టార్చర్ చేసేస్తారు, ఏంటి అని చెప్పేసి. యమ్మా బదులుమా తను ఏదో వర్క్ పోవాలని చెప్పింది కదా, దానికోసమే హెయిర్ కట్ చేసి ఉంటుంది. ఓహో పెళ్ళాంకి ఎలా సపోర్ట్ ఇస్తున్నాడు చూడు. మన నంషి అయితే వాళ్ళ డాటర్ రూమ్లోకి వచ్చి చెక్ చేసి చూస్తుంది ఏదైనా డీటెయిల్స్ దొరుకుతుందా అని చెప్పి. సో అలా ఒక బుక్ని తిప్పుతూ ఉండగా ఒక పేజ్లో అయితే రాయబడింది, ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ అబద్ధం చెప్తారు, దాంట్లో మా మామ్ కూడా ఒకటి, ఎందుకంటే నేనే వాళ్ళ కూతురు అని చెప్పలేదు, నేను చనిపోయిన వాళ్ళ సిస్టర్ కూతురు అని చెప్పింది. సో దీంట్లో మా మామ్ కూడా ఒక లయ్యరే కదా, మా అమ్మకి అమ్మగా ఉండడానికి అర్హతే లేదు, ఐ హేట్ యు మామ్. దీన్ని చూసిన తర్వాతకి హోరా వాళ్ళ మామ్ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. ఈ సైడ్లో చియోల్ అండ్ చైర్మన్, వీళ్ళిద్దరి మధ్యన ఏం రిలేషన్షిప్పో మనకి తెలియదు కానీ బట్ మాట్లాడుకుంటున్నారు. నేను ఆ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేయాలనుకుంటున్నా, మీరే ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు.
ఇప్పుడు నువ్వు వైస్ ప్రిన్సిపల్గా ఉండడానికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. కార్పొరేట్ ప్లానింగ్ చేస్తున్నావు కదా, అదే మనకి ఇంపార్టెంట్, స్కూల్ కాదు అని చెప్పి అంటున్నాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మన మినిస్టర్ కంగ్ తనైతే ప్రెసిడెంట్ ఎలక్షన్లో అయితే నిలవబోతున్నాడు. అండ్ నువ్వు చెప్తున్నావే ఈ మెడిసిన్స్ ఫండింగ్స్ అన్నీ మన కంట్రోల్లో ఉందని చెప్పేసి, ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా మన కంట్రోల్లో ఉన్నాడంటే ఫండింగ్స్ ఇంకా చాలా వస్తుంది. సో మనీ ఎలా ఎర్న్ చేయాలో అది చూడు, దాన్ని వదిలేసి స్కూల్కి వైస్ ప్రిన్సిపల్గా ఉంటానని చెప్పేసి మాట్లాడుతూ ఉండకు, అర్థమైందా? సో ఇప్పుడు సెక్రటరీ జో దగ్గర అయితే మాట్లాడుతున్నారు. నువ్వేమనుకుంటున్నావు, వీడు సరిగ్గా వస్తాడా మనం చెప్పేద్దని, చేస్తాడా లేదా అనేసి. తనైతే ఏదో ఒకటి చెప్పింది కావచ్చు, భయంకరంగా కొడుతున్నాడు. మన సంతే కూడా అక్కడికి వచ్చేసాడు. సో సంతే వీళ్ళ కొడుకే అన్నమాట. అతనైతే టెన్షన్ అయిపోయాడు. సో ఇంట్లోనే ఒక బైక్ అయితే ఉంది, దానైతే బ్రూమ్ బ్రూమ్ అని చెప్పేసి రేస్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి తనైతే హానాకి కాల్ చేసి చూస్తుంది, బట్ తనైతే పిక్ చేయడం లేదు, ఏడుస్తుంది. నాకేం చేయాలో తెలియడం లేదే హారా. కట్ చేస్తే పార్క్ వాళ్ళ డాడ్ అతని దగ్గర చూపిస్తున్నారు. అతనైతే డ్రింక్ చేసి వచ్చున్నాడు. నాన్న ఎందుకు తాగి ఉన్నారు? అదాబా ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను దానికే. అవునా, సరే ఈ పొద్దు మీరు నాతో తాగండి, ఎందుకంటే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సరే సరే వచ్చి కూర్చోండి అని చెప్తున్నాడు. ఏంటి సర్ప్రైజ్? నాకు ఒక హై స్కూల్లో సీట్ దొరికింది, టీచర్గా జాయిన్ అవ్వబోతున్నాను. ఇతని ఫేస్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, బట్ రీజన్ అయితే తెలియడం లేదు. నన్ను చూసావా, 6 months నుంచి అప్లై చేస్తున్నా, ఏ స్కూల్లో నుంచి టీచర్ కావాలి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఒక కాల్ కూడా రాలేదు. కానీ ఈ స్కూల్లో నుంచి వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నా. మీరు సర్ప్రైజ్ అయిపోయారు కదా? అవునవును, నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అండ్ నీతో ఒకటి చెప్పాలి, నేను ఒక జడ్జ్. యాజ్ ఎ జడ్జ్ ఏదన్నా ఒక డెసిషనే తీయగలుగుతాను, కానీ నువ్వు ఒక టీచర్గా వర్క్ చేయబోతున్నావు. స్టూడెంట్స్ ఒక లైఫ్ స్టార్టింగ్ నీ చేతిలోనూ ఉంది. వాళ్ళు మంచి వాళ్ళుగా పెరగడము, చెడుగా ఉండడము. సో అందరినీ బాగా టేక్ కేర్ చేసుకో, అర్థమవుతుందా? ఎస్. కట్ చేస్తే మన హోరా వల్ల మామ్ దగ్గర చూపిస్తున్నారు. తనైతే ఫాస్ట్గా కుక్ చేస్తుంది. అండ్ వాళ్ళిద్దరికి ఫుడ్ పెట్టేసి సరే సరే నేనైతే వర్క్కి వెళ్తున్నా అని చెప్తుంది. హస్బెండ్ అయితే అంటున్నాడు, యమా బయటికి పోవడానికి ముందు ఆ తలని కొంచెం సరి చేసుకొని వెళ్ళు, చూడడానికి కొంచెం వియర్డ్గా ఉంది. ఈ సైడ్లో మన పార్క్, అతనికి కూడా ఫస్ట్ డే స్కూల్ అన్నమాట. సో వాళ్ళ డాడీ అయితే చెప్తున్నాడు, చీర్ అప్ మై బాయ్ అని చెప్పడంతో ఎస్ డాడీ అని చెప్పేసి ఒకటిగా బయలుదేరుతున్నారు. ఈ సైడ్లో మన హోరా వాళ్ళ మామ్, తనైతే స్కూల్ డ్రెస్ అంతా వేసుకొని ఆల్మోస్ట్ ఒక స్కూల్ స్టూడెంట్ లానే మారిపోయింది. సో స్కూల్ ఎంట్రన్స్లో చూపిస్తున్నారు, ఒక టీచర్ అయితే చెక్ చేస్తుంది. అండ్ మనకు బుల్లీ గ్యాంగ్లో ఒక పాప ఉంది కదా, సో ఆ పాప అయితే వచ్చింది. వెయిట్ చేయి, ఏంటిది కుక్క బెల్టా, తీ లిప్ గ్లాస్ అంతా వేస్తున్నావు, అది కూడా తీ అని చెప్తూ ఉంటుంది. పార్క్ అయితే వచ్చేసాడు. సో అతను ఎంట్రన్స్ ముందు నిల్చుకొని ఒక పెద్ద బ్రీతింగ్ అయితే తీసుకుంటున్నాడు. అదే సమయానికి కార్ డోర్ ఓపెన్ చేసేసి మన సంతే వస్తున్నాడు. ఏంట్రా డోర్ తగిలింది కింద పడిపోతున్నాడు అని చెప్పి సారీ కూడా చెప్పలేదు, అతను బాటికి వెళ్తున్నాడు. అండ్ మన హోరా వాళ్ళ మామ్ తను కూడా స్కూల్లోకి వచ్చేసింది. సో వైస్ ప్రిన్సిపల్ అయితే చెప్తున్నాడు, ఇతనే 10th గ్రేడ్కి క్లాస్ టీచర్, అందరూ ఇంట్రడ్యూస్ చేసుకోండి అండ్ సార్ మీ గురించి చెప్పండి అని చెప్పడంతో, ఇతనైతే మన స్కూల్లో తెలుగు టీచర్స్ ఉంటారు కదా లెక్చర్ తీయడానికి కోసమే, అలానే ఇంట్రో కూడా పెద్దదిగా లాగి చెప్తున్నాడు. టీచర్స్ అయితే థింక్ చేస్తున్నాడు, యబ్బా ఎప్పుడు స్పీచ్ని కంప్లీట్ చేస్తావు అనేసి. సో మన చియోల్ని వీళ్ళిద్దరిని పిలుచుకొని వెళ్తున్నాడు. అప్పుడు కూడా మన పార్క్ అయితే హీరోయిన్ని చూసి అడుగుతున్నాడు, యమ్మా పాప ఏ స్కూల్లో నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చావు? నా పేరు పార్క్. నిన్ను చూడ్డానికి ఇంతకు ముందుగా ఎక్కడో చూసినట్టుంది, నువ్వు నాకు తెలుసా ఏంటి? లేదా నేను హోమ్ ట్యూషన్ ఎత్తాని అక్కడికి వచ్చిన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నంషి అయితే ఏ బదులు చెప్పదు, సైలెంట్గానే ఉంటుంది. సో చియోల్ అయితే పిలుస్తున్నాడా రండి అని చెప్పేసి, సరే సరే ఫైటింగ్ అని చెప్పేసి వెళ్తున్నాడు. చియోల్ అంతా అంటున్నాడు, ఇతనే మీ కొత్త టీచర్ అని చెప్పేసి. ఇతనా, నాకు తెలుసు, ఏంటి ట్యూషన్ సార్ ఇక్కడ కూడా వచ్చేసారా తెలుగు లెక్చర్ తీయడానికి? సో పార్క్ మళ్ళీ స్టార్ట్ చేశాడు తీయడానికి. అంతలోకి మన హోరా వాళ్ళ మామ్
క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ స్కాన్ చేస్తూ ఉంది. సో అందరూ ఒక్కొక్క రకంగా ఉన్నారు. అండ్ మన క్యూ తనైతే చాలా సైలెంట్గా ఒక కార్నర్లో కూర్చొని ఉంది. ఆ బుల్లి గర్ల్లో ఒక లీడర్ ఉంటుంది కదా, తనైతే చెప్తుంది, ట్యూషన్లో నిద్రపించింది చాలకుండా స్కూల్లో కూడా వచ్చేసాడు నిద్రపోయడానికి అని చెప్పేసి. నెక్స్ట్ మన హోరా వాళ్ళ మామ్, తను కూడా కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన స్టూడెంట్ కదా, సో చెప్తున్నాడు, నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోమా అని చెప్పడంతో, హలో నా పేరు జో బాంగోల్ అని చెప్తుంది. ఇదేదో పాత నేమ్ కావచ్చు. సో అందరూ పడి నవ్వుతున్నారు. ఏంటి నువ్వు కుక్క పిల్లనా? అయ్యో జుజుజు, మా ఇంట్లో కుక్క పిల్లకు కూడా సేమ్ నేమే. అంతెందుకు మన చియోల్ కూడా నవ్వుతూ ఉన్నాడు. సైలెంట్గా ఉండండి, బంగోల్ బాగానే ఉంది నేమ్. నువ్వైతే వెళ్ళి ఈ ఎంటీ సీట్లో కూర్చో, వెయిట్ చేయి, అది హోరా ప్లేస్. తనైతే స్కూల్కి రావడం లేదు కదా, వచ్చిన తర్వాతకి ప్లేస్ మారుతారులే, సైలెంట్గా ఉండు. ఇప్పుడు కూడా పార్క్ చెప్తున్నాడు ఫైటింగ్ అని చెప్పి. సో వీళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. చియోల్ అయితే అడుగుతున్నాడు, వైస్ ప్రిన్సిపల్ని నీకు ముందే తెలుసా? లేదు తెలియదు. మరి నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది? అదా, నేను తెలుగు లిటరేచర్ బాగా రాస్తాను కదా, దానివల్లనే వచ్చి ఉంటుంది. ఓహో, నీకు మ్యాటర్ ఇంకా తెలియదా? సరే ఓకే వదిలేసే, అది కూడా మంచిది అని చెప్పేసి చియోల్ అయితే వెళ్ళిపోతున్నాడు. హోరా వాళ్ళ మామ్ అయితే తన డెస్క్లోకి వచ్చి కూర్చుంటుంది. బ్యాగ్ ఎత్తేసి చూస్తే డెస్క్ పైన ఫుల్గా బ్యాడ్ వర్డ్స్తో రాయబడి ఉంది. హోరాని అండ్ క్యూని కంపేర్ చేసి ఆ డెస్క్ పైన ఉన్న వర్డ్స్ని చూసి హోరా వాళ్ళ మామ్ అయితే భయంకరంగా టెన్షన్ అవుతుంది. మాట పడేసి మోరు పగలగొట్టుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారు, సైలెంట్గా ఉన్న లేడీని గీకి గొడవ గిడుస్తున్నారు. ఇంతకు ముందుగా ఈ సీట్లో ఒక చీప్ గర్ల్ కూర్చొని ఉంది, తన ప్లేస్లో ఇప్పుడు నువ్వున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇంకా స్టార్ట్ చేయనే లేదు, అంతలోకి ఏడుస్తున్నావు అని చెప్పి అంటుంది. హోరా వాళ్ళ మామ్ తన హెడ్ని పట్టి ఆ బెంచ్ గుద్ది పైకి లేపుతుంది. హ్యార్ని పట్టుకొని, ఓయ్ నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేయని చెప్పడంతో తను కూడా వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తుంది. ఈ సైడ్లో టీచర్ని చూపిస్తున్నారు. అతనికైతే మన హోరా వాళ్ళ మామ్ని ఎక్కడో చూసినట్టు గుర్తు, బట్ సరిగ్గా కనిపెట్టలేకపోతున్నాడు. సో ఫైల్స్ని చూస్తూ ఉన్నాడు, ఏదైనా కనిపెట్టచ్చా అనేసి. ఈ సైడ్లో స్టూడెంట్స్ అందరూ క్లాస్ బయట నిల్చుకొని ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. అండ్ అదే సమయానికి టీచర్ పార్క్ కూడా అక్కడికి వచ్చేసాడు. హోరా వాళ్ళ మామ్ అయితే మాస్క్ చూపిస్తుంది. మాప్ స్టిక్ నుంచి అడుగుతుంది, ఒక స్టూడెంట్ని ఇలానే బుల్లీ చేస్తారా మీరు? అది మేము ఊరికి జాలీ కోసం చేసాం, ఏంటి ఫన్ కోసం అని చెప్పేసి కొట్టడానికి స్టిక్ ఎత్తుంది. మన బోక్ వచ్చి దాన్ని పట్టుకునేస్తున్నాడు. దీన్ని ఇక్కడితో ఆపే, లేకపోతే చంపేస్తాను. సేమ్ వాయిస్ ఆ రోజు క్యూని ఫాలో చేసుకొని వెళ్తున్నప్పుడు కూడా ఇదే వాయిస్ వినిపించుంటుంది. నువ్వేనా అది? ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకొకసారి చెప్పరా అని చెప్పేసి వాడి మేడని పట్టి లాక్ చేస్తుంది. ఈరోజు నీ మూతి పంచర్ అయిపోవాలరా అని చెప్పి ఒక పని చేయడానికి వస్తుంది. క్లాస్ టీచర్ వచ్చి చేయబట్టేస్తున్నాడు. పాపం ఆ చుచ్చుబుజ్జికి మూతి చూసన్నా సైలెంట్గా వదిలేసి ఉండొచ్చు. కానీ హోరామా, టీచరా నా టొమాటోనా, పోరా నా పొటాటో, రూల్స్ ముందరు అందరూ ఒకటేరా అని చెప్పేసి ఇతని మెడపట్టి లాక్ చేసుకునేస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటా. సో మర్చిపోకుండా మన తెలుగు టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ చేసుకోండి మరి. సో నేను మీ ఎవరో, అహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యు ఆల్. తెలుగు టాకీస్.